నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. యుఎస్ఏలో జరుగుతున్న డెవలప్మెంట్స్ మొత్తం భారతీయ కమ్యూనిటీని, ఇండియన్ కమ్యూనిటీని కలవరపెడుతున్నాయి. ఎలా కలవరపెడుతున్నాయి? వీసా అప్లికేషన్స్ రిజెక్ట్ అవ్వడం. ఇదేమన్నా కొత్త అంటే కొత్త కాకపోవచ్చు, కానీ ఉధృతి పెరిగింది. లాస్ట్ ఇయర్ డిక్లైన్ పర్సంటేజ్ చూస్తే 36%, ఈసారి అది 47%. ఎక్కడ 36%, ఎక్కడ 47%. ట్రంప్ బాధ్యతలు చేపట్టి 2 నెలలు. ఈ 2 నెలల వ్యవధిలోనే ఆ శాతం పెరగటం అనేది, వీసా అప్లికేషన్ రిజెక్ట్ శాతం పెరగటం అనేది కొంత కలవరపాటికి, కొంత ఆందోళనకి గురి చేసే అంశం. అలాగే ఖచ్చితంగా అమెరికా వెళ్ళి చదువుకోవాలి, దాని మీద ఒక 50 లక్షల కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించే వాళ్ళ ధోరణిలో కూడా మార్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మంచికా చెడుకా, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు చందు శ్రీనివాస్ గారు, ఆప్టా ఫౌండర్, ప్రెసిడెంట్, అలాగే ఎన్ఆర్ఐ. నమస్కారం చందు శ్రీనివాస్ గారు. నమస్తే అండి వాసు గారు. సో ఇది ఆందోళన కలిగించేదా, కలవరపెట్టేదా, మంచికా చెడుకా? ఇది ఖచ్చితంగా ఏంటంటే ఒక సమాజం మీద, ప్లస్ అసలు అమెరికా లాంటి కంట్రీస్ యొక్క వీసా ప్రాసెస్ మీద చాలా చెడు ప్రభావం చూపించే ప్రక్రియనండి ఇది. ఎందుకంటే ఇప్పుడు 2000 మంది వీసా అప్లికేషన్స్ని డిక్లైన్ చేయటం అంటే దాని వెనక ఇప్పుడు అమెరికా కంట్రీస్ కన్నా వేరే కంట్రీస్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా సమర్థవంతంగా సమగ్రమైనటువంటి సమాచారాన్ని పక్కా ఆధారాలతో వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతే ఎలాంటి యాక్షన్ అయినా తీసుకుంటారు. సో దాని మీద అంతమంది నిఘా పెట్టి మొత్తం సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన తర్వాతే నీకు ఈ స్టెప్ తీసుకున్నారని చెప్పేసి చెప్పొచ్చు డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు జెన్యూన్గా నీకు వీసా అప్లై చేసుకునే వాళ్ళకి ఇట్లాంటి ప్రక్రియ ద్వారా ఏంటంటే ఈ బోట్స్, ఈ పోర్టల్ ద్వారా, దాన్ని నిర్వహించే వ్యక్తుల ద్వారా, దాని మధ్యలో ఉన్న బ్రోకర్స్ కానీ, ఏమైనా కారణాలు ఏమైనా కానీ రియల్గా నీడ్ ఉన్న వాళ్ళకి, జెన్యున్గా ఇది చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక రకంగా మంచి అని చెప్పొచ్చు. ఇంకో రకంగా చూసుకుంటే ఏంటంటే, ఇప్పుడు అసలు ఏం జరిగింది అనే దాని మీద చాలామందికి అసలు అవగాహన. నేను అదే అడగబోతున్నానండి. ఇన్నాళ్ళు అది అద్భుతం అని అనుకున్న వాళ్ళు ఇవాళ దాంట్లో లోటుపాట్లు ఉన్నాయని అమెరికన్ సమాజం అలా, అదే అమెరికన్ కాన్సులేట్ అలా గుర్తించింది. అంటే ఇన్నాళ్ళు వాళ్ళ ఎక్కడో ఒక హిడెన్ అండర్స్టాండింగ్ ఆ ఏజెన్సీకి, కాన్సులేట్స్కి మధ్య నడిచి ఉండొచ్చు కదా. హిడెన్ అండర్స్టాండింగ్ అసలు ఏజెన్సీ కానీ కాన్సులేట్కి ఏమి ఉండదండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నీకు యుఎస్ కాన్సులేట్ ఆర్ యుఎస్ గవర్నమెంట్ కానీ, ఆ డిపార్ట్మెంట్ కానీ, ఎస్పెషల్లీ ఆ డిపార్ట్మెంట్ కానీ నీకు దీనికి ఒక ప్రైవేటైజేషన్ చేసి నీకు ఒక సంస్థకి ఇచ్చినప్పుడు చాలా నమ్మకంగా, చాలా పాజిటివ్గా అన్నీ వెరిఫై చేసి, అంటే చాలా సిన్సియర్గా చేస్తారనే ఉద్దేశంతోనే ఆ కాంట్రాక్ట్స్ అన్నీ ఇస్తుంటారు. ఆ కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత మనకి రకరకాలైన పోకడలతో ఏంటంటే, విపత్కరమైనటువంటి ఆలోచనలతో నీకు మనీ ఎట్లా సంపాదించాలి, షార్ట్ ఫామ్ ఆఫ్ దీంట్లో మనీ ఎట్లా సంపాదించాలని దాని మీద, ఆ తర్వాత నీకు వచ్చే ఇట్లాంటి వాటికి వాళ్ళు ముందుగా కనుక ఊహించలేదు. ఈ విపరీతాలు ఇలాంటివి ఉంటాయని వాళ్ళు ఊహించుండకపోవచ్చు. డెఫినెట్గా ఊహించరు. ఎందుకంటే వాళ్ళు రెప్యుటేషన్ చూస్తారు. ఆ రెప్యుటేషన్ చూసి వీళ్ళు ఎంత సెక్యూర్గా, ఎంత దీనికి బాగా సమర్థవంతంగా చేయగలరు లేదనేది నిర్ధారించుకున్న తర్వాత ఇస్తారు. అంటే ఇప్పుడు ఏదో డబ్బులు ఇస్తేనో, లేదా ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో, లేదా వేరే వాళ్ళు ఇవ్వమని ఇన్ఫ్లుయెన్స్ ద్వారానో అట్లా వచ్చే ఇది కాదు. కాన్సులేట్కి సంబంధం లేకపోవచ్చు, నేను ఒప్పుకుంటా. బట్ రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఏం చేస్తూ వస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు కానీ చెప్పాను కదండి. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు నీకు ఇప్పుడు వాసు గారు ఇలా చేస్తున్నారు అని అంటే, నీకు ప్రాపర్ ఆధారాలు లేకుండా వాసు గారి మీద దే డోంట్ బ్లేమ్ వాసు గారు, యాక్షన్ తీసుకోరు. నీకు రిపీటెడ్గా నీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ రకరకాల వేస్లో వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా వాళ్ళన్నీ పక్కా ఆధారాలతో ఫైండ్ అవుట్ చేస్తే తప్పితే సంథింగ్ ఫ్రాడ్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత ఇట్లాంటి యాక్షన్స్ తీసుకుంటారు. అంటే ఒక సమగ్రంగా ఒక ఫైల్, ఒక డాక్యుమెంట్, ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకున్న తర్వాత యాక్షన్లోకి దిగుతారు. మీరు ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు, ఏ డేట్ని చేశారు, ఎంతమందిని చేశారు, దాంట్లో నిజముందా లేదా, సో ఇవన్నీ కంప్లీట్గా వాళ్ళు రీసెర్చ్ చేసి పక్కా ఆధారాలతో వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతే యాక్షన్ తీసుకుంటారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ 5 ఏళ్ల పాటు బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఏం జరిగిందనేది
ఎప్పటికప్పుడు ఎక్కడో ఎడ్యుకేషన్ నడుస్తూ ఉండి ఎవాల్యుయేషన్ కూడా నడుస్తూ ఉండే ఉంటుంది కదా. ఇవాళ ఈయన వచ్చిన తర్వాత ఇది హఠాత్తుగా ఎందుకు వచ్చిన తర్వాత వస్తుందండి వాసు గారు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ఇంట్రెస్ట్ ఒక్కొక్క దాని మీద ఉంటుంది. నీకు డెమోక్రాట్స్ వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి వాళ్ళ విజన్, వాళ్ళ ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది. వీళ్ళు మన ట్రంప్ వీళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. నీకు 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 వేరే కంట్రీస్ నుండి వాళ్ళు వచ్చే వాటి మీద అతనికి పూర్తిగా అవగాహన ఉంది, సమాచారం కూడా ఉంది. ఇప్పుడు నీకు యుఎస్ కంట్రీని సేవ్ చేసుకోవాలంటే నీవు కొన్నిటిని చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ట్రంప్ ఒపీనియన్. ఇప్పుడు వన్ ఆఫ్ దమ్ ఏంటి ఇది. ఇప్పుడు మీకు తెలుసో లేదో చాలామంది ఇప్పుడు విజిటర్స్ వీసా మీద అమెరికా వస్తారు. యూ క్యాన్ బిలీవ్ దట్ ఆ విజిటర్స్ వీసా మీద అమెరికా వచ్చి వాళ్ళ పిల్లలను చూసుకొని కొంత టైం వాళ్ళ ఫ్యామిలీస్తో గడిపి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. అవును. లేదంటే అక్కడెక్కడన్నా నీకు చూడదగ్గ ప్రదేశాలు ఉంటే వెళ్ళి నీకు ఆ స్టేటు ఈ స్టేటు సో అట్రాక్షన్స్ ఏమైనా ఉంటే వాటి చూసుకొని ప్లెజెంట్ ట్రిప్ కోసం వచ్చి వెళ్ళాలి. దట్స్ వన్ థింగ్. ది అదర్ థింగ్ ఈజ్ బిజినెస్ పర్పస్ మీద వచ్చి ఆ బిజినెస్ సంబంధించిన వ్యవహారాలు చూసుకొని బ్యాక్ వెళ్ళిపోవాలి విత్ ఇన్ ది ఆ టైం ఫ్రేమ్లో. కానీ ఏం చేస్తున్నారు ఎక్కువ శాతం అంటే ఇప్పుడు నేను ఇది చెప్పాలంటే నాకు ఒక రకమైనటువంటి సిగ్గుగానే అనిపిస్తుంది. ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకుంటే మనకే సిగ్గుచేట్లాగా ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు 6 నెలలు వస్తారు. కొంతమంది ఎట్లాంటి థింకింగ్ ఉందంటే ఈ 6 నెలలు 3-4 నెలలు ఎక్కడో చోట ఏదో ఉద్యోగం చేసుకొని కాస్త మనీ మేక్ చేసేసుకొని వచ్చిన డబ్బులు ఖర్చులు అదే సమ్ ఇంట్రెస్ట్లు ఓకే అట్లా ఉంటుంది. ఇప్పుడు అది ద పర్పస్ ఆఫ్ వీసా ఈజ్ నాట్ లైక్ దట్ కదండి. అలా కాదు కదా. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఈ జెన్యూన్గా వీసా అప్లై చేసుకునే వాళ్ళకి, స్టూడెంట్స్కి, H1B వాళ్ళకి వీళ్ళందరికీ ఏంటంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్. నీకు స్లాట్స్ దొరకవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1B వీసా మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అమెరికాలో. ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చింది ఇండియాలోకి, అతనికి వీసా స్టాంపింగ్ లేదు. నీకు బ్యాక్ వచ్చి మళ్ళీ నేను వెళ్ళి ఒక 2 weeks 3 weeks మ్యాక్సిమం 1 month నీకు వచ్చి ఆ ఫ్యామిలీ ఎమర్జెన్సీలో ఉన్న దీన్ని అటెండ్ చేసి అసలు ఏంటో మంచి చెడులన్నీ చూసుకొని వెళ్ళాలి అంటే కంట్రీ నుండి బయటికి రావాలంటే భయం. ఎందుకంటే వీసా అపాయింట్మెంట్స్ లేవు, అది దొరకట్లేదు, కంప్లీట్లీ బుక్డ్. ఎలా మరి ఏం చేస్తాడు అంటే ఇప్పుడు అతను జెన్యూన్ రీజనే కదా. సో ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ ఎమర్జెన్సీ, ఐ మస్ట్ గో టు ఇండియా, విజిట్ ఇండియా. కానీ వెళ్ళే పరిస్థితి లేదు. పేరెంట్స్కి ఏమన్నా అయితే ఏంటి, ఆరోగ్యం బాగుండదు, ఏమన్నా అవ్వచ్చు. ఇప్పుడు ఇట్లాంటివన్నిటికీ నీకు దాని వలన కొంతమంది వ్యక్తులు చేసే పనుల వలన ఏంటంటే జెన్యూన్గా అవసరాలు ఉన్నవాళ్ళు, జెన్యూన్గా ఆ నీడ్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక రకంగా ఏంటంటే అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఈ మధ్య వస్తున్న ఈ 2-3 రోజులుగా వస్తున్న న్యూస్ చూస్తుంటే మా అమ్మాయి డెలివరీకి మేము పోవాలి, మేము అప్లికేషన్ పెట్టుకుంటే రిజెక్ట్ అయింది, ఇట్లాంటి కంప్లైంట్లు ఎక్కువ వస్తున్నాయి. మీరు అన్నట్టు వాటిలో చాలా వరకు ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు, అలాగే అటు నుంచి వచ్చేవాళ్ళ సంగతి మీరు చెప్పారు. ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి, దే హ్యావ్ టు గివ్ అప్. బట్ అదే పరిస్థితి. ఇప్పుడు నీకు నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకోండి, వాళ్ళు జెన్యూన్గా వెళ్ళాలి. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ డెలివరీకి వెళ్ళాలి, పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నీకు భార్యాభర్తలు ఇద్దరే, ఎంత పక్కన ఫ్రెండ్స్ ఉన్నా అది కొంతవరకే తప్పించి నీకు వాళ్ళ ఇంట్లో ఉండి నీకు చూసుకునే అనుభవం ఉండదు కదా. ఆ అనుభవం ఉండాలంటే పెద్దవాళ్ళు ఉండాలి, తల్లిదండ్రులు వెళ్ళలేని పరిస్థితి. కారణం ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అవుతుంది. వేరే రీజన్స్ చాలా ఉంటాయి ఉండొచ్చు. బట్ ఈ కైండ్ ఆఫ్ దీన్ని ఫ్రాడ్ అనాలా, లేకపోతే మిస్లీడింగ్ అనాలా, లేకపోతే ఇప్పుడు వెరీ కమర్షియల్ ఆర్ డబ్బు కోసం కొంతమంది చేస్తున్న వ్యవహారం అనాలా, ఎలా అనాలి అనేది దానికి ఏం నేమ్ పెట్టాలో నాకు తెలియదు. కానీ ఇప్పుడు జెన్యూన్గా ఉన్న కొంతమందికి మాత్రం డెఫినెట్గా ఇది బాగా ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంది. ఇక స్టూడెంట్స్ వీసాకి సంబంధించి F1కి సంబంధించి చాలా స్ట్రింజెంట్గా వ్యవహరించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తుంది. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. దాంట్లో భాగంగా ఆయన ఏదో చేద్దాం అనుకుంటున్నారు. మన దేశానికి సంబంధించి మన ప్రధానమంత్రి అలా కోరుకుంటారు, తప్పేం లేదు వాళ్ళ పర్సెప్షన్లో, ఏ కంట్రీ పర్సెప్షన్లో అది తప్పేం లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఆ దేశానికి రెవెన్యూ ఇస్తున్నారు కదా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు ఆ ప్రైవేట్ కొన్ని యూనివర్సిటీలు అయితే అచ్చంగా వీళ్ళు కట్టే ఫీజుల మీద బతుకుతున్నాయి, అవునా కదండి. నేను లీవ్ అబౌట్ ది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్, నేను వాటి జోలికి పోట్ల. 9వ 10వ యూనివర్సిటీలు ఉంటాయి లేకపోతే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాటి జోలికి పోట్ల. బట్ ది రెస్ట్ చాలా వరకు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్స్పోలు పెడతారు. ఇక్కడ పెట్టేసి ఇంకేం లేదు పటాటోపంగా
మొత్తం చూపిస్తారు, విజువల్స్ ప్లే చేస్తారు, ఇక అద్భుతం అని. వారానికి 2 రోజులు వస్తే చాలు. ఇలాంటి యూనివర్సిటీలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అమెరికాకి ఎందుకు? అంటే మీకు డబ్బే కావాలనుకుంటే ఇట్లాంటి దుర్మార్గాన్ని ప్రోత్సహించకూడదు కదా. ఇప్పుడు అక్కడ కూడా ఏంటంటే, ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్కి ఒక యూనివర్సిటీకి నీకు పర్మిషన్ ఇవ్వాలంటే ఏంటంటే, దేర్ ఆర్ సో మెనీ నామ్స్. నీకు ఆ పక్కా డాక్యుమెంటేషన్తో అన్నీ నీకు ప్రాపర్గా ప్రొఫెషనల్గా రన్ చేస్తాము, దానికి సంబంధించిన ఫండింగ్ ఉంది, నీకు అన్నీ ఉన్నాయి అని చూసిన తర్వాతే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు దే డోంట్ ఎంకరేజ్ జస్ట్ లైక్ దట్ ఫర్ ది సేక్ ఆఫ్ మనీ. ఇప్పుడు యూనివర్సిటీ నీకు గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి కదా అని అట్లేం చూడరు. ఇప్పుడు మినిమం స్టాండర్డ్స్ ఆ యూనివర్సిటీ మెయింటైన్ చేస్తుందా లేదా అనేది అన్నీ చూసిన తర్వాత నీకు పర్మిషన్స్ ఇస్తారు. నీకు ఈ యూనివర్సిటీస్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, సేమ్ లైక్ ఇన్ ఇండియా. ఇప్పుడు మన ఇండియాలో కూడా నీకు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, బట్ అట్ ది సేమ్ టైం నీకు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కొల్లలు ఉన్నాయి. నీకంటే నీకు మనీ ఇచ్చి చేసుకునే వాళ్ళు ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. ఇంత ఎక్కువ మోతాదులో అమెరికాలో లేకపోయినా కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి అట్లా. బట్ దే సీక్ ఫర్ మనీ అండ్ మనీ ఉంటే చాలు. దానికి ఏంటంటే లిటిల్ బిట్ వాళ్ళకున్న ఎడ్యుకేషన్ దీంట్లో ఏంటంటే ఆ లూప్ హోల్స్ని ఉపయోగించుకొని ఆ అడ్మిషన్ క్రైటీరియాని కొంచెం తగ్గించవచ్చు. నీకు అడ్మిషన్ క్రైటీరియా ఈ యూనివర్సిటీలో కొంచెం తగ్గింది, బట్ టోఫెల్ జిఆర్ఈ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, ఇంత పర్సంటేజ్ ఉండాలి అని చెప్పేసి ఉందనుకోండి. కొన్ని యూనివర్సిటీ ఏం చేస్తావు, టోఫెల్ ఉంటే చాలు అంటారు. లేదా టోఫెల్కి ఆల్టర్నేట్ ఏదన్నా ఉంటే ఐఎల్టీఎస్ ఉంటే నీకు వాటిని తీసుకొని నీకు కాస్త పర్సంటేజ్ అటు ఇటుగా ఉన్నా కానీ ఇచ్చామంటాయి. ఇప్పుడు టాప్ యూనివర్సిటీస్ని తీసుకోండి, దే వోంట్ కాంప్రమైజ్. నీ కాంప్రమైజ్ కారు, దే డోంట్ గివ్ యూ అడ్మిషన్ అండ్ ఆల్సో దే డోంట్ ఎంకరేజ్ ఆ టాలెంట్ మెరిట్ లేకపోతే వాళ్ళు ఎంకరేజ్ చేయరు. సో దాన్ని లూప్ హోల్ చేసుకొని మన స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకొని అందరూ ఒక చోటకి వెళ్తున్నాం, అక్కడే ఉండటం, ఆడే తీసుకోవటం. ఇప్పుడు వారానికి 2 రోజులు ఫుల్ డేస్ కాలేజీకి వెళ్ళాలా, మిగిలిన రోజులంతా ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆ ఖాళీ ఉన్న 4 రోజులు ఏదో ఒక జాబ్ చేసుకొని మన ఫీజులు కట్టుకోవచ్చని వాళ్ళు ఒక ధోరణిలో వెళ్తారు. ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే. ఇప్పుడు నువ్వు అంత దూరం వెళ్ళినప్పుడు పేరెంట్స్ మీద బర్డెన్ పెట్టకుండా నీకు ఆ 4 డేస్ నీకు ఏదో ఒక జాబ్ చేసుకొని ఫీజులకు డబ్బులు సంపాదించుకొని సర్వైవ్ అవుతూ ఉంటారు. నీకు యూనివర్సిటీస్ దట్ ఆల్సో దే ఎంకరేజ్. అంటే ఏంటి, బయటకి చేయమని కాదు అక్కడ, నీ క్యాంపస్, నీకు క్యాంపస్లో నీ విత్ ఇన్ ద క్యాంపస్ యూనివర్సిటీలో నీకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో నువ్వు ఏదో ఒక జాబ్ చేసుకొని నీకు లీగల్గా అఫీషియల్గా నీకు ఆ స్టైఫండ్ తెచ్చుకొని నువ్వు ఈ సర్వైవ్గా అని చెప్పేసి నేర్పిస్తుంది. ద సిస్టమ్ ఈజ్ లైక్ దట్. అంటే ఇప్పుడు అలా నేర్పించడం వల్ల అతనికి ఆ స్టూడెంట్కి ఎడ్యుకేషన్తో పాటు ఏంటంటే ఎక్కువ లైఫ్ని కూడా నేర్చుకునే ఆవశ్యకత ఏర్పడుతుంది. ప్రపంచం ఏంటో తెలుసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, బట్ ఐ హ్యావ్ టు ఫినిష్ మై 2 డేస్ నేను చదువుకున్న ఆ వీక్ మొత్తానికి. అంటే నీకు 2 రోజులు కాలేజీకి నువ్వు 2 రోజులే వెళ్ళేటట్టు ఉన్నా కానీ ఆ వారానికి సరిపడా నీకు హోంవర్క్ ఇస్తారు. అవును, కోర్స్ వర్క్ అంతా నీకు కంప్లీట్ చేయాలి, అది చేస్తూ ఇది చేయాలి. అంటే కష్టం అంటే ఏంటో తెలుస్తుంది నీకు ఎట్లా. అండ్ ప్రోస్ అండ్ కాన్స్ అండ్ బట్ ఓన్లీ ద లూప్ హోల్స్ మాత్రమే తీసుకొని నువ్వు విత్ ఇన్ ద క్యాంపస్ అంటారు సార్. అసలు క్యాంపస్ లేని యూనివర్సిటీల సంగతి గురించి నేను మాట్లాడుతున్నా. క్యాంపస్ లేని యూనివర్సిటీల మీద ఎప్పుడు కూడా ఫెడరల్ గవర్నమెంట్ ఊరుకోదండి. జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి తర్వాత ఆ కాలేజీ పర్మిషన్స్ తీసేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. 1-2 అనే కాదు, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు ఉన్నాయి. మరి దాన్ని అసలు పర్మిషన్ ఎట్లా తెచ్చుకున్నారంటే, పర్మిషన్ మేము ఇలా చేస్తామని తెచ్చుకుంటారు. ఇప్పుడు మనకి యాంటిసిపేషన్తో తీసుకుంటారు పర్మిషన్. ఇప్పుడు నేను కాలేజీ స్టార్ట్ చేస్తాను సార్ ఇక్కడ, ముందు ఇనీషియల్గా ఏదో నీకు ప్రైవేట్ కొన్ని రూమ్స్ని రెంట్ చేసి దాంట్లో కాలేజీ స్టార్ట్ చేస్తాను. బట్ యాజ్ ఫర్ ది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏంటి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నామ్స్ ప్రకారం ఏంటంటే పక్కా బిల్డింగ్స్ కట్టాలి విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది. ద సేమ్ వే ద సిస్టమ్ ఈజ్ లైక్ దట్ ఈవెన్ ఇన్ అమెరికా. నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు ఎవరికేం ఉండదు, స్టార్ట్ చేసేటప్పుడు మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తారు అనే థాట్తో నీకు పర్మిషన్స్ ఇస్తారు. సంవత్సరానికి భారతదేశం నుంచి వెళ్ళే పిల్లలు అమెరికాకి కాంట్రిబ్యూట్ చేస్తుంది $50 బిలియన్. తక్కువ సొమ్మేం కాదు. అంటే అక్కడ ప్రొఫెసర్లు, అక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్, వాళ్ళ జీతాలు, వాళ్ళ బత్యాలు, యూనివర్సిటీ మెయింటెనెన్స్, ఇవన్నీ మన పిల్లల కారణంగా, అంటే భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళ కారణంగా జరుగుతుంది. ఇవాళ
అది అలాంటి కన్సర్న్ కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా బ్యాన్స్ పెట్టడం. ఒకసారి ట్రావెల్ బ్యాన్ షార్ట్లీ రాబోతుంది, మనకి ఇంకా రాలేదు, రేపో మాపో రావచ్చు. ఇలాంటివి పెడితే వాళ్ళ గతేం కాదు. అంటే ట్రావెల్ బ్యాన్ స్టూడెంట్స్ మీద ఏం లేదండి నాకు తెలిసి. అడ్వైజరీ ఇచ్చింది లాస్ట్, మీకు గుర్తుండే క్రిస్మస్ హాలిడేస్కి ముందు 3-4 ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అడ్వైజరీస్ ఆన్ రికార్డ్, దే హ్యావ్ గివెన్ అడ్వైజరీస్ కమ్ బిఫోర్ January 20th. అవును, ఇచ్చారు అడ్వైజరీ ఇచ్చారు. అండ్ అప్పుడే ద అంబాసిడర్స్, ఫార్మర్ అంబాసిడర్స్ టు సెవరల్ కంట్రీస్ వాళ్ళు కూడా వార్న్ చేశారు భారతదేశం నుంచి ఉన్నవాళ్ళు. ఈవెన్ మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు వాళ్ళు, ఎప్పుడో ఒక రోజు ట్రంప్ ట్రావెల్ బ్యాన్ తీసుకొస్తాడు, దట్ మే ఎఫెక్ట్ స్టూడెంట్ కమ్యూనిటీ ఆల్సో ఇన్ ద డేస్ టు కమ్ అన్నారు. ఇది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నీకు యూజువల్గా దాదాపుగా మెజారిటీ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ క్రిస్మస్ హాలిడేస్ తర్వాత వాళ్ళకి మళ్ళీ క్లాసెస్ అనేవి January 20th తర్వాత స్టార్ట్ అవుతాయి. January 21 కొన్ని యూనివర్సిటీస్, 22, 25 మంత్ ఎండింగ్ అట్లా. ఆ లోపు అంటే ఇప్పుడు నీకు ఆ లోపు స్టూడెంట్స్ వెళ్ళాలనేది అది కామన్ థింగ్, అది మ్యాండేటరీ. సో దానికి వెళ్తారు. నీకు ట్రంప్ ట్రావెల్ బ్యాన్ పెడతాడు, దానికి స్టూడెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతారనే దానికి మనం డిఫరెంట్గా మనం దీన్ని చూడొచ్చు. మనం ఎట్లా చూడొచ్చు, ఇప్పుడు మీరు అంటున్నారు ఎన్ని బిలియన్స్ నీకు రెవెన్యూ మనం ఇస్తున్నాము అనేది మీరు చెప్తున్నారు. నీకు దానికి తోడేమవుతుంది, ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అందరికీ వాళ్ళు వచ్చిన తర్వాత వితిన్ 1.5 yearలో వాళ్ళు మొత్తం నీ కోర్స్ మొత్తం కంప్లీట్ చేసేసి జాబ్ కోసం రెడీగా ఉంటారు. ఆ జాబ్ కోసం రెడీ అయినప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి కదండి. నీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకపోతే మళ్ళీ ఎట్లా? సో ఆ స్టాటిస్టిక్స్ అన్నిటిని అనాలిసిస్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. మొత్తం ఇప్పుడు స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు అవుట్ ఆఫ్ కంట్రీస్ నుండి, వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, నిజంగా జాబుల్లో ఉన్నారా లేరా, దానివల్ల ఇప్పుడు నీకు లోకల్ ఎంప్లాయ్మెంట్కి ఎంత ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు అసలు ముందు నుండి ట్రంప్ చెప్పేది కూడా ఏంటంటే, నీకు అసలు ఈ టెంపరీ వీసాస్ మీద వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు అనేది ట్రంప్ చాలా లాస్ట్ టైం కూడా ఆయన చాలా బలంగా ఉన్నాడు. ఇప్పుడు బట్ ఈజ్ ఎంకరేజింగ్ స్టూడెంట్స్. అంటే దీనికి ఒక క్రైటీరియా పెట్టి నీకు ఇప్పుడు స్టూడెంట్స్ కావాలి, నీకు స్టూడెంట్స్ బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళు అక్కడే చదువుకొని అక్కడే గ్రాడ్యుయేట్ అయ్యి అక్కడే నీకు జాబ్ సంపాదించుకునే విధంగా ఆ సిస్టమ్ ఉండాలని చెప్పి నీకు కెనడా లాగా నీకు పాయింట్ సిస్టమ్ పెట్టాలనేది అసలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుండి ఆలోచిస్తుంది. అట్లా అంటే ఇప్పుడు వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి నాకేం అనిపించట్లేదు. ఐ డోంట్ థింక్ ఇట్ సో. బట్ నీకు స్క్రూటినీ నిఘా అయితే మాత్రం కంపల్సరీ యూనివర్సిటీస్ మీద అడ్మిషన్ ప్రాసెస్ మీద అయితే గ్యారంటీగా పెడతారు. పెంచుతారా లేకపోతే ఆల్రెడీ ఉన్నదా? ఆల్రెడీ జనరల్గా ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కీన్గా ఇంకెక్కువ చేస్తారు, ఇంటెన్సిఫై చేసి ఏమైనా అవకతవకలు లాంటివి ఏమైనా ఉంటే సీరియస్ స్టెప్స్ తీసుకుంటారు. అది అన్ని డిపార్ట్మెంట్లో ఉంది. అది అన్ని ఉంది. అంటే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ రేపు మేకి కంప్లీట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే అక్కడ ఉద్యోగాలకు సంబంధించి చాలా మీరు అన్నారే నిఘా విపరీతంగా ఉంది. ముందర లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనేది ఆయన ఉద్దేశం. అడుగు పొడుగు ఏమన్నా ఉంటే వస్తాయి, బట్ అందరూ కూడా అంతే ఎఫిషియన్సీ చూపించి ఉద్యోగాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉండదు. పోనీ అలాగని ఏ కిరాణా స్టోర్స్లోనో పెట్రోల్ బంక్లోనో ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు. వాళ్ళ మీద ఐస్ నిఘా పెట్టింది. సో ఇఫ్ దే ఆర్ కాట్ దే విల్ బి డిపోర్టెడ్. అవునా కదా? డిపోర్టెడ్ ఫర్ ఎవర్ అట్లీస్ట్ మినిమం 10 years. ఫర్ 10 years. సో ఇంత సంకటం ఎందుకండి? ఇప్పుడు అంత డబ్బులు ఖర్చు పెట్టి పాపం తల్లిదండ్రులు ఇక్కడి నుంచి వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు పొలాలు అన్నీ అమ్మేసి 50 లక్షలు ఇచ్చి పంపిస్తారు. ఇంత అవసరం ఏంటి? అది ఇప్పుడు దీనికి హిస్టరీ ఉందండి. బేసిక్గా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్, అమెరికా సిస్టమ్ని ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా డిఫైన్ చేసి పెట్టారు కొన్ని సంవత్సరాల క్రితం. మనం లాస్ట్ ఒక డిబేట్లో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. అప్పటి పరిస్థితి ఏంటంటే యుఎస్ సిటిజన్స్ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండర్ గ్రాడ్ లెవెల్కి చదువుకునే పర్సంటేజ్ చాలా చాలా తక్కువ. నేటివ్ అమెరికన్స్ వేరు. నేటివ్ అమెరికన్స్ మళ్ళీ అదొక వేరేగా సెగ్రిగేట్ చేయాలి. బట్ సెటిల్డ్ అమెరికన్స్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి చాలా స్వేచ్ఛ ఉంటుంది. అండ్ దే గివ్ ఫ్రీడమ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. అంటే బేసిక్గా ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్స్కి అనుగుణంగా వాళ్ళ ఇంట్రెస్ట్ని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళ పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తారు. దే డోంట్ ఫోర్స్ ఆన్ కిడ్స్ దట్ ఏంటంటే నువ్వు వెళ్ళి కంపల్సరీ నువ్వు ఇది చదవాలి, అది చదవాలి, ఇదే చదవాలి అనేది చెప్పరు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే, అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే అండర్ గ్రాడ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ. ఇప్పుడు 4 సంవత్సరాలు నువ్వు ఇంజనీరింగ్ చదవాలంటే చాలా కాస్ట్లీతో కూడుకునే వ్యవహారం. ఈవెన్ మనలాంటి వాళ్ళు ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళకు కూడా నువ్వు ఉన్న స్టేట్లో నీకు విత్ ఇన్ ది స్టేట్ నీకు మంచి కాలేజీలో మీ అబ్బాయికి అమ్మాయికి నీకు జాబ్ వస్తే తప్పిస్తే నీకు బయట స్టేట్కి వెళ్ళి నువ్వు చదువుకోవాలంటే చాలామంది ఎఫర్డబుల్ ఉంటారు. ద సేమ్ వే ఈవెన్ ఫర్ అమెరికన్స్ ఆల్సో ద సేమ్. బట్ వాళ్ళు పనిచేసే జాబ్స్ ఇప్పుడు మనం అంటే ఒక ప్రొఫెషనల్ జాబ్స్లో మనం ఐటీ ప్రొఫెషనల్ జాబ్స్లో ఇంకా మనకు శాలరీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, బాగుంటాయి. ఇప్పుడు వాళ్ళకంటూ 40K 50K 60K కూడా చాలా కష్టపడే వాళ్ళు ఉంటారు అమెరికన్స్. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు నీకు థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ని నీకు ఫీజులు కట్టి నీకు చదివించలేని పరిస్థితిలో కూడా ఉంటారు అక్కడ. అది కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళల్లో కూడా మెల్లమెల్లగా చేంజ్ వస్తుంది. సో ద ఫ్యూచర్ కిడ్స్ అండ్ వాళ్ళ భవిష్యత్తు అనే దాని మీద కొద్దిగా అవగాహన పెరుగుతుంది. ఇప్పుడు వేరే వేరే కంట్రీస్ నుండి చాలా కంట్రీస్ నుండి వచ్చి ఇక్కడ వీళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ ఇట్లా చదువుకొని చేయటం, ఇప్పుడు ఐటీ బూమ్ రావటం, ఐటీలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వీటన్నిటిలో ఉండటం, ఇవన్నీ కూడా చూసో ఎట్లాగో కొంచెం అక్కడ కూడా నీకు పర్సంటేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాలేజ్ చదువుకునే వాళ్ళ పర్సంటేజ్ ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా మారింది. సో అది మారుతున్నప్పుడు న్యాచురల్గా ప్రపోర్షనేట్గా జాబ్ సీకర్స్ అక్కడి నుంచి కూడా అది మారుతుంది. వాళ్ళల్లో నీకు పర్సంటేజ్ పెరుగుతుంది, మనలో పర్సంటేజ్ తగ్గట్లా, మనం ఇంకా వెళ్తున్నాం, ఇంకా పెరుగుతున్నాం, ఇంకా పెరిగిపోయి ఇంకా మనం ఏంటి ఇప్పుడు లూప్ హోల్స్ను ఉపయోగించుకోనో లేకపోతే నీకు బాగా మెరిట్ మీద ఉండో. సో ఎవరి కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏ కంట్రీలో ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, రేటింగ్ ఏంటి, ఆ యూనివర్సిటీ సిస్టమ్ ఏంటి, అసలు ఆ యూనివర్సిటీ రేటింగ్ ఎట్లా ఉంది, అసలు అక్కడ ఆ యూనివర్సిటీలు చదివితే జాబ్స్ వస్తాయా లేవా, లేదంటే నీకు చాలా ఈజీగా ఉన్న యూనివర్సిటీస్ ఏమున్నాయి, దాంట్లోకి మనం వెళ్తే ముందు ఏదో రకంగా మనం ఎంఎస్ చేసుకున్న సర్టిఫికేట్ పట్టుకుంటే మనం తొందరగా సెటిల్ అవ్వచ్చు, మన అప్పులు తీసుకోవచ్చు, మన బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అని ఆలోచించేవాళ్ళు. అంటే డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఒక్కొక్కళ్ళకి. ఇప్పుడు ఎవరు బెస్ట్ వేలో వాళ్ళు బాగా క్రీమ్ స్టూడెంట్స్ వస్తున్నారు. క్రీమ్ కాకుండా నీకు అబవ్ యావరేజ్ ఉన్న స్టూడెంట్స్ కూడా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, అక్కడ పోతే కెనడా లేకపోతే వేరే వేరే కంట్రీస్. అంటే ఎట్టి పరిస్థితుల్లో కొంచెం నీకు బయటికి వెళ్ళి చదువుకుంటే ఎక్స్పోజర్ డిఫరెంట్గా ఉంటుంది అనేది చాలామందికి ఇప్పుడు అవేర్నెస్ వచ్చేసి ఏదో రకంగా బయటికి వెళ్ళి చదువుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం మన ఇండియాలో చూస్తే బ్యాంక్స్ నీకు లోన్లు నీకు ఫ్రీగా వచ్చేస్తున్నాయి. ఫ్రీగా అంటే నీకు ఇంత ముందంతా పెద్ద కష్టపడకుండా నీకు దాదాపుగా నీకు లోన్స్ వస్తున్నాయి. నీకు లోన్స్ ఇస్తున్నప్పుడు నీకు అక్కడికి వెళ్ళి రీపే చేయాలంటే తెలంగాణ యూనివర్సిటీలో నువ్వు కోర్స్ జాయిన్ అయిపోయి స్టార్ట్ చేసిన తర్వాత 3-4 రోజులు ఖాళీ ఉందనుకోండి, లేదంటే కాలేజ్ అయిపోయిన తర్వాత పని చేసుకోండి, ఏదో రకంగా పని చేసుకొని మనం బతకొచ్చు. అమెరికా అంటేనే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనే ఒక థింకింగ్లో ఏంటంటే అక్కడికి మనం అడుగు పెడితే చాలు, ఎలాగైనా బతకొచ్చు, ఎలాగైనా సర్వైవ్ కావచ్చు అనే ఒక ఫీలింగ్తో ఏంటంటే వస్తున్న వాళ్ళు, పూర్తి అవగాహన లేకుండా వస్తున్న వాళ్ళు ఉన్నారు, కంప్లీట్ అవగాహనతో వస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే పూర్తి అవగాహన లేని వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేయటం, చాలా కష్టంగా ఫీల్ అవటం, దాన్ని సర్వే అవ్వడానికి రెస్టారెంట్లో వీటిలో పనిచేయటం, నీకు వాళ్ళ సోర్సెస్ ద్వారా వాళ్ళు ఏదో రకంగా సర్వే అవ్వాలని చెప్పి చూస్తున్నారు అనమాట. బట్ అలా నేను అడిగే ప్రశ్న ఏంటంటే సార్, వాళ్ళలో ఏమో విద్యాధికుల శాతం పెరుగుతుంది అమెరికన్ కమ్యూనిటీలో, మనలో ఉన్నదాని మీద ఇంకా ఎక్కువ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ కాంపిటీషన్ అంటే ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయినా ఇప్పుడు మీ బొట్టోళ్ళు ఉన్నారు, అదే 2-3 దశాబ్దాల క్రితం వెళ్ళిపోయారు, సెటిల్ అయ్యారు. ఇప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్కిను ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తున్న వాళ్ళకి మధ్య కాంపిటీషన్, అపార్ట్ ఫ్రమ్ ది ఆల్రెడీ సెటిల్డ్ అమెరికన్స్. ఇప్పుడు 3 గ్రూపులు తయారైనాయి ఇక్కడ. ఈ 3 గ్రూపుల మధ్య కాంపిటీషన్ని అడ్రస్ చేయాలంటే ఆయనేమో ఆ స్ట్రింజెంట్ మెజర్స్ పెట్టుకుంటున్నాడు. మీ ఉద్దేశంలో కొన్నాళ్ళు ఎడ్యుకేషన్ హాలిడే లాంటిది ఏమన్నా అమెరికా ప్రకటిస్తే బాగుంటుంది? అమెరికా ఎడ్యుకేషన్ హాలిడే లాంటిది ఏం ప్రకటించదండి, ఎందుకంటే బయట నుంచి వస్తున్న వాళ్ళందరూ బర్డెను రిపోర్ట్ చేస్తున్నారు.
ప్రతిరోజు బెదిరింపులు అంటే రోజు సచ్చేవాడికి ఏడ్చేవాడు ఎవడు ఉండదు. ఇప్పుడు అది కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నారు. బయట కంట్రీస్ నుండి వచ్చే వాళ్ళని ఒక ప్రాపర్ ఛానల్లో ప్రాపర్ వేలో రాకుండా ఉండే వాళ్ళని కంట్రోల్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు చిన్న చిన్న యూనివర్సిటీలు అడ్మిషన్ దీంట్లో లూప్ హోల్స్ చూసుకొని ఏదో రకంగా వచ్చే వాళ్ళని కంట్రోల్ చేయాలని ఇప్పుడు యాక్చువల్గా ఈ బోట్స్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కారణం. సో ఆ వీసా స్లాట్స్ అన్ని బుక్ చేసి ఇప్పుడు జెన్యున్గా మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే ఇప్పుడు ఒకసారి నిన్ను ఐడెంటిఫై చేసి నీకు క్యాన్సిల్ చేశారంటే ఒక సర్టన్ టైం లిమిట్ ఇస్తారు మీకు. అది నాకు తెలియదు, అంత డీప్గా నేను చూడలేదు, కానీ అది చూసిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవడం చేద్దాం. దాంట్లో ఇప్పుడు జెన్యున్గా ఉన్న వాళ్ళు కూడా దాంట్లో దొరికిపోయి ఉండొచ్చు. అవును, ఇప్పుడు నేను జెన్యునే, కానీ మరి మీ పోర్టల్ మీరు మేనేజ్మెంట్ చేస్తున్న అపాయింట్మెంట్స్ ఇప్పిస్తున్న వాళ్ళు జెన్యున్ కాదు. నేనేం చేయాలి దానికి? నా రీజన్ జెన్యున్గానే ఉంది, నేను వెళ్ళాలి, నాకు అక్కడ అవసరం ఉంది. బికాస్ ఆఫ్ ఇది మిడిల్ మ్యాన్, ఈ థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పనుల వలన జెన్యున్ విజిటర్స్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పుడు వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇంకోటి అండి, దీంతోపాటు తాజాగా ఏంటంటే బయటికి రాలేదు కానీ 9 ఫేమస్ కన్సల్టింగ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్ దే వర్ గివెన్ నోటీసెస్ బై అమెరికన్ కాన్సులేట్. వాళ్ళు బయటికి చెప్పుకోలేదు, కాన్సులేట్ కూడా చెప్పాల. బట్ కాన్సులేట్ హ్యాస్ సెంట్ ఎ ఫీలర్ దట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ స్ట్రింజెంట్ యాక్షన్ అగైన్స్ట్ దీస్ కన్సల్టెన్సీస్. ఇప్పుడు అదే జరిగితే దాని ద్వారా అడ్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తున్న పిల్లల పరిస్థితి చాలా చాలా ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. అలాంటి స్టూడెంట్స్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇంతకుముందు H1B వీసా విషయాల్లో ఇలా జరిగింది. ఢిల్లీ కాన్సులేట్ వాళ్ళు హైదరాబాద్లో వచ్చి నీకు ఈ అపాయింట్మెంట్ తీసుకొని ఎవరైతే నీకు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఫేక్ కంపెనీస్ పెట్టేసి ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టి ఉన్న వాళ్ళే ఇప్పుడు H1B వర్క్ పర్మిట్స్ దీని మీద ఒకసారి జరిగింది. ఇప్పుడు ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద జరుగుతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు నీకు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి, నువ్వు జెన్యున్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు నేను మళ్ళీ చదువుకొని అక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను, నేను ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేను అమెరికా వెళ్తున్నాను అని చెప్పేసి నువ్వు స్టూడెంట్ వీసాకి నువ్వు అప్లై చేస్తున్నావు. కానీ బట్ ది రియాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. రియాలిటీ ఏంటి అంటే, నిజం ఏంటంటే నువ్వు సబ్మిట్ చేస్తున్నటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో 70-80% ఫేక్ పెట్టేస్తున్నారు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం, అంటే నాకు వెరీ ట్రూ అండి, మీరు అనేది కరెక్టే. ఫేక్ పెట్టేస్తున్నారు. నీకు ఎట్లా ఇప్పుడు ఆస్తి డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్లు క్రియేట్ చేస్తున్నారు. మరి ఇవన్నీ పెట్టి ఎట్లా చేస్తారు సార్? ఇప్పుడు నా పేరు ఉంది, నాకేం ప్రాపర్టీస్ లేవనుకుందాం, ఎలా తీసుకొస్తే అదే నాకు అర్థం కాదు. ఆ మ్యానిపులేషన్ ఎలా చేస్తున్నారో మరి. ఇప్పుడు ఇట్లా ఏంగానే రేపు పొద్దున్న నేను అక్కడికి వెళ్ళంగానే మళ్ళీ దాంట్లో నుంచి మనీ విత్డ్రా చేస్తారు, దానికోసం ఇంత కమిషన్ అంటున్నారు. నాకు లేని డబ్బులు వచ్చి నా అకౌంట్ ఎలా జమ అవుతుంది? ఏం లేదండి. ఇప్పుడు నీకు వీసా అపాయింట్మెంట్ కావాలా, డాక్యుమెంట్స్ అన్నీ మొత్తం మేమే, నీకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ మేమే ఇస్తాం. నీకు 50,000 1,00,000. నాకు ఆ వీసాకి వెళ్ళే అవసరం నాకు లేదు కాబట్టి నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఎంతో ఫీజు కలెక్ట్ చేస్తున్నారు. ఆ ఫీజులు ఏంటి, విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఎవ్రీథింగ్. నీకు కావాల్సినవన్నీ మొత్తం మేము టేక్ కేర్ చేస్తాం. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ నీ దగ్గర నుండి మాకు కావాల్సింది ఏంటంటే బ్యాంక్ సర్టిఫికెట్స్, నీ అడ్రస్సు, ఈ పాస్పోర్టు ఏ ఉంటాయి కదా రియల్ జెన్యున్, అవి. రెస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అన్నీ నీకు ఫేక్ క్రియేట్ చేసి చేస్తున్నారు. అసలు దీన్ని ఎట్లా ఎంకరేజ్ చేయాలి మనం? ఇప్పుడు ఈవెన్ మన గవర్నమెంట్కి తెలిసిన మన గవర్నమెంట్ అయినా ఐ డోంట్ థింక్ దే ఎంకరేజ్ దిస్ కైండ్. ఎంకరేజ్ చేయవు, బట్ తెలియకుండా ఇన్నేళ్ల పాటు జరుగుతూ వస్తుందా అనేది నా సందేహం. అంటే ఈ మధ్య ఎక్కువైంది వాసు గారు. బేసిక్గా ఏంటంటే మరీ ఎప్పటి నుండో ఉందని నేను అనుకోవట్లేదు. ఈ లాస్ట్ 10 years 10-20 years అనుకోవచ్చా? 15 years బిలో. అంతకుముందు నీకు మహా ఉంటే ఏదైనా ఫేక్ ఎక్స్పీరియన్స్ ఏమైనా పెడితే 2010 నుంచి ఉందనుకోవచ్చు. అనుకోవచ్చు. అంతే తప్పితే నీకు అంతకుముందు అంతా ఏంటంటే మహా ఉంటే ఏంటంటే చాలా చాలా మినిమల్. ఎక్కడో ఇక ఎక్స్పీరియన్స్ లేని వాడు ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టుకొని అమెరికా వెళ్ళటం లాంటివి జరిగి ఉండేవేమో. కానీ ఇప్పుడు చూస్తే విజిటర్స్ వీసాతో నీకు ఇట్స్ కైండ్ ఆఫ్ కంప్లీట్ ప్యాకేజ్. నీకు అంతా ఒక డీల్.
నీకు డీల్ అంటే నాకు ఇంత ఇవ్వు, నీకు మొత్తం నేను చేసి పెడతానని. మరి ఇట్లాంటి దీని మీద నీకు యాక్షన్ తీసుకోవద్దు. మన ఇండియాకి కూడా ఇంత చేసి పెడతారు, బట్ ఎట్ దట్ ఎండ్ ఆఫ్ ద డే కాన్సులేట్కి వెళ్ళినప్పుడు వాడు అడిగే ప్రశ్నలు గిడి తలమో వేస్తే రిజెక్ట్ అయిపోద్దిగా. అది ఆబ్వియస్లీ జరుగుతుందండి. దాంట్లో చెప్పేదే ఉంది. ఇప్పుడు చాలామంది అట్లా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. నీకు ఇంగ్లీష్ ప్రాపర్గా మాట్లాడలేకపోవటం. ఇప్పుడు నీకేంటి, నీ టోఫెల్ స్కోర్ చూస్తే బ్రహ్మాండంగా వచ్చి ఉంటుంది. అది కూడా మేనేజ్ చేస్తున్నారు టోఫెల్ కూడా. మరి మేనేజ్ చేస్తున్నట్టే చెప్పాలి కదా. మరి నీకు ఇప్పుడు టోఫెల్ స్కోర్ చూస్తే డాక్యుమెంట్స్ చూస్తాడు, మీతో మాట్లాడతాడు, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అనో, లేదా ఎందుకు వెళ్తున్నావు, వై ఆర్ యూ గోయింగ్ టు అమెరికా. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చేసావు, నువ్వు అక్కడ మళ్ళీ ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ అంటున్నావు. నువ్వు యూ ఆల్రెడీ స్టడీడ్ కంప్యూటర్ సైన్స్ హియర్, వై ఆర్ యూ గోయింగ్ అగైన్ ఫర్ ది కంప్యూటర్ సైన్స్ అని అడిగాడు అనుకోండి. అతను తెలుగులో చెప్పలేడు కదా, ఇంగ్లీష్లో సమాధానం చెప్పాలి కదా. మరి ఇంగ్లీష్లో సమాధానం చెప్పినప్పుడు నీ ఆ టోఫెల్ జిఆర్ఈలు చూస్తేనేమో నీకు పొంతం లేకుండా ఉంటుంది. నీ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండదు, వెకాబులరీ కరెక్ట్గా ఉండదు, యూజ్ చేసే వర్డింగ్. సో ది అమెరికన్స్ ఆర్ ద బెస్ట్ అనలిటికల్ పీపుల్. నీకు ఫేస్ రీడింగ్ చేయటంలో, నిన్న ఎస్టిమేట్ చేయటంలో అమెరికన్. మీరు అన్నారు కాబట్టి మీకు గుర్తుండే ఉంటుంది, ఈయన ప్రెసిడెంట్గా స్వేరింగ్ ఇన్ అయిన తర్వాత మీడియా, ఇంటర్నేషనల్ మీడియాని అడ్రస్ చేశాడు. సో భారతీయ సంతతికి చెందిన ఒక జర్నలిస్ట్, హీ వాజ్ పోజింగ్ ఎ క్వశ్చన్ టు ద ప్రెసిడెంట్. ఆయన ఓపెన్గా అన్నాడు, నీ ఉచ్చారణ స్పష్టంగా లేదు, అర్థం కావట్లేదు, ఫస్ట్ కరెక్ట్ దట్ అని చెప్పేసి అన్నాడు. ఆయన ఓపెన్గా అనేసాడు ప్రెసిడెంట్. ఇప్పుడు అనిపించిందిలా, దే ఈజీలీ ఫైండ్ అవుట్ యువర్ యాక్సెంట్, బట్ రియల్గా నీకు ఆ వర్త్ ఉందా లేదనేది నువ్వు చూడగలరు. అన్నాడు ఇంకో మాట అన్నాడు దాంట్లో, యూ మస్ట్ బి ట్రైన్డ్ ప్రాపర్లీ అని. మరి సో అమెరికన్స్ ఆ కంట్రీకి వచ్చే వాళ్ళకి, ఎస్పెషల్లీ ఫర్ ది ఎడ్యుకేషన్ అండ్ జాబ్ మీద వచ్చే వాళ్ళకి, నీ ఫస్ట్ చూసేదే వాళ్ళు నీ కమ్యూనికేషన్. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాను 25 ఏళ్ల క్రితం. నీకు 25 ఏళ్ల క్రితం నేను అమెరికా వెళ్ళినప్పుడు నాకు కనుక కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకుండా ఉంటే నీకు ఉద్యోగాలు ఈజీగా నీకు ఫైండ్ అవుట్ చేసేస్తారు. నీకు ఎక్స్ట్రాడినరీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, కాస్త సబ్జెక్ట్ విషయంలో నీకు అటు ఇటుగా ఉన్నా కానీ, ఆ టెక్నాలజీ వాళ్ళు చూస్తున్న టెక్నాలజీ కాస్త అటు ఇటు ఉన్నా కానీ, నీకున్న కామ్ స్కిల్స్తో నీకు ఇతను మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఇతనికి ఆపర్చునిటీ ఇస్తే అతనే వర్క్ నేర్చుకొని బాగా ఫాస్ట్గా డెలివర్ చేస్తాడు అనే థింకింగ్ కూడా చేస్తారు కొన్ని క్లయింట్స్లో. అట్లా నీకు అలాంటి సినారియోస్ కూడా ఉన్నాయి. మనకి ఇవన్నీ ఎందుకు, మనకు అసలు మన ప్రాజెక్ట్ ఈజ్ వెరీ టైట్ స్కెడ్యూల్స్తో నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ అంటే, నీకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నా కానీ టెక్నాలజీ తెలియని వాళ్ళని మన ఆపర్చునిటీస్, ఆ టైం లైన్స్ అన్నీ కష్టం అనుకున్న కంపెనీస్ ఉంటాయి. సో 2 రకాలు ఉంటాయి అన్నమాట. సో ఇట్లా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఇలా ఉన్న వాళ్ళకి నీకు ఇంపార్టెన్స్ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే నీ ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ నీకు ద ఎంటైర్ అమెరికా రన్స్ ఆన్ కస్టమర్ సర్వీస్, టు బి హానెస్ట్ విత్ యూ. అండ్ దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. అంటే నువ్వు చెప్పేది వింటారు, నువ్వు ఏం చెప్తున్నావు వినటానికి ట్రై చేస్తారు. నీ యాక్సెంట్ అర్థం కాకపోయినా కానీ ఎంతో ఓపిక్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. నీకు ఇప్పుడు ఈ ట్రంప్ అంటే నీకు అవుట్ స్పోకెన్ కాబట్టి నీకు ఈవెన్ దో అంత పబ్లిక్లో దట్స్ హిజ్ పర్సనాలిటీ. బట్ ఇన్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈవెన్ దో నీకు తెలియపోయినా కానీ దే రెస్పెక్ట్ యూ అండ్ దే గివ్ యూ అట్మోస్ట్, దే లిజన్, దే ట్రై టు అండర్స్టాండ్ అండ్ యూనో అన్ని రకాల ఇది చేస్తుంటారు. అసలు అంత ఓపిక నీకు ఈ ప్రపంచ దేశాల్లో, వేరే దేశాల్లో చాలా కంట్రీస్ నేను వెళ్ళాను, చాలా కంట్రీస్, యూరోప్లో కొన్ని కంట్రీస్ ఏమైనా వెళ్ళాను కానీ ద బెస్ట్ ఈజ్ అమెరికా అని చెప్తాను నేను అక్కడ 25 ఏళ్ళ నుండి ఉంటున్నానని కాదు. నేను నీకు సచ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ అండి. ఇప్పుడు అలాంటి మంచి కంట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అమెరికన్స్కైనా మనకైనా ఎవరికైనా. మనం ఒక కంట్రీ వెళ్ళామంటే, ఇప్పుడు మన కంట్రీకి వేరే కంట్రీ వాళ్ళు వస్తే ఏదో అరాచకాలు చేస్తామంటే మనం ఎట్లా సేమ్ వే. బట్ ఇట్స్ ఇప్పుడు నీకు 2000 మందిని చేశారు. భవిష్యత్తు ఏంటంటే ఇప్పుడు మా 2000 మందికి దాని వెనక ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది నా గట్టి మీ అబ్జర్వేషన్. మా అబ్జర్వేషన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అండి, ఇప్పుడు మీరు స్టూడెంట్ కమ్యూనిటీకి ఇప్పుడు ఈ పరిణామాల దృష్ట్యా ఇండియన్ స్టూడెంట్ కమ్యూనిటీకి
విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ది స్టూడెంట్స్ ఫ్రమ్ బోత్ తెలుగు స్టేట్స్. వీళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఎందుకంటే ఎక్కడ లేని ఆతృత ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉందనేది కొందరికి నచ్చకపోవచ్చు ఈ స్టేట్మెంట్, బట్ ఇది వాస్తవం అనేది మనకు లెక్కలను చూస్తే తెలుస్తుంది. ఒక అంబాసిడర్, ఒక ఫార్మర్ డిప్లొమాట్ చెప్పారు. సో మన స్టూడెంట్స్కి మన తెలుగు రాష్ట్రాల నుండి వస్తున్న ఈ స్టూడెంట్స్ అందరికీ ఒక ఎక్స్పీరియన్స్డ్ ఐటీ ప్రొఫెషనల్గా 25 ఏళ్ళ పైన నేను అమెరికాలో ఉంటున్న వ్యక్తిగా నేను ఇచ్చే ది బెస్ట్ సలహా ఏంటంటే, నీకు ఒక ప్రాపర్ వేలో రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా మీట్ అవుతూ, నీకు టోఫెల్ రాకపోతే, ఒకసారి స్కోర్ రాకపోతే నువ్వు బాగా కష్టపడి ఇంగ్లీష్ బాగా నేర్చుకొని టోఫెల్లో స్కోర్ బాగా తెచ్చుకొని మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చే విధంగా చేసుకొని మంచి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తీసుకొని అక్కడికి వస్తే వాళ్ళు లైఫ్ బాగుంటుంది, బాగా సెటిల్ అవుతారు, ఎంప్లాయ్మెంట్ తొందరగా దొరుకుతుంది. అన్ని రకాలుగా నీకు ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, నీకు అసలు అడ్మిషన్కి అప్లై చేసేటప్పుడే ఆ అడ్మిషన్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నిటినీ జెన్యూన్గా నువ్వు చేసుకొని రాగలిగితే అలాంటి యూనివర్సిటీ రావాలని చెప్పేసి నేను అందరిని కోరుకుంటున్నాను. నేను అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైండ్ సెట్ అనేది మారాలి. ఆ మైండ్ సెట్ ఏంటంటే, మనం అమెరికా స్టూడెంట్స్ మైండ్ సెట్ అనేది మారాలి. ఏదో ఒక రకంగా అమెరికా వస్తే చాలు, మనం అక్కడ ధోరణి అనేది మారాలి. ఏదో రకంగా అమెరికా వస్తే చాలు, అక్కడికి వచ్చిన తర్వాత ఏ రకంగా మనం ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు, సెటిల్ అయిపోతాము అనే ఆలోచన విధానం అనేది మారాలన్నమాట. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది వాళ్ళకే కాదుగా, పేరెంట్స్కి తెలియదు కదండి. ఇప్పుడు నీకు 50-70% ఆఫ్ మన పేరెంట్స్కి తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్స్ చూస్తే వాళ్ళకి అంత అవగాహన ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళ పిల్లల మీద నమ్మకం తప్పిస్తే వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది? ఎవరన్నా చెప్తే అడప లేదా టీవీల్లో, ఇప్పుడు మీలాంటి వాళ్ళు టీవీల్లో తప్పిస్తే ఈ ప్రాబ్లం ఉందంట, ఆ ప్రాబ్లం ఉందంట అని. అదర్వైజ్ నీకు మా అబ్బాయి అమెరికా వెళ్తే చాలు అన్నీ సెట్ అవుతాయి అనే ఆలోచనలో ఉంటారు. ఈ వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అమెరికాకి చదువుకోవడానికి వెళ్ళాలని అనుకుంటారో వాళ్ళు వెళ్ళే మార్గం అక్కడ వాళ్ళ సర్కిల్లో నీకు చాలా జెన్యూన్గా నీకు కష్టపడి నీకు టోఫెల్ జిఆర్ఈలన్నీ పాస్ అయ్యి మంచి స్కోర్ తెచ్చుకొని మంచి యూనివర్సిటీలోకి మన అప్లై చేసుకొని అడ్మిషన్ తెచ్చుకొని మంచి యూనివర్సిటీకి వెళ్ళాలి. మంచి యూనివర్సిటీలోకి వెళ్తే వాళ్ళు అక్కడ టీచింగ్ బాగుంటుంది, ప్రొఫెసర్స్ బాగుంటారు, నీకు ఆ తర్వాత నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి. అంత దూరం ఆలోచించి మంచి అడ్మిషన్స్లో కొద్దిగా కష్టమైనా కానీ కష్టపడి ఒకసారి రాకపోయినా నీకు ఒక ప్రాపర్ వేలో రావాలనేది నా సలహా. బట్ ఓవర్ నైట్ నీకు అక్కడికి వచ్చేస్తే చాలు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ అమెరికా ఏంటంటే కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు నేను డాక్టర్గా ఉన్నా అనుకోండి, నేను ఏదో కోర్స్ మీద అక్కడికి వచ్చేసి నేను మెల్లగా డాక్టర్ కోర్సు సంబంధించి నీకు మార్చుకొని చదువుకునే అవకాశం ఉంటుంది. కొద్దిగా టైం పడుతుంది కానీ వెరీ వెరీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు అట్లాంటివి ఆ లూప్ హోల్స్ని ఆధారం చేసుకొని నువ్వు ఏదో రకంగా అమెరికా వచ్చేసి ఇది చేస్తే సరిపోతుందనే థాట్ ప్రాసెస్ని మానుకొని డైరెక్ట్గా నీకేం కావాలి, నీకు ఎలాంటి కోర్సులు నీకు అడ్మిషన్ కావాలి, దానికి ఆ కోర్సులో అడ్మిషన్ కావాలంటే ఆ కోర్సుకు సంబంధించి ఏ బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ బెస్ట్ యూనివర్సిటీలు 4-5 సెలెక్ట్ చేసుకొని వాటి రిక్వైర్మెంట్స్ ఏంటో చూసుకొని ఆ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు నువ్వు బాగా కష్టపడి టోఫెల్ జిఆర్ఈలు అవన్నీ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి మంచి రిజల్ట్స్ తెచ్చుకొని నువ్వు అక్కడికి వచ్చావంటే వాళ్ళ లైఫ్కి తిరిగి ఉండదు. 2 ప్రశ్నలు సార్ దీనికి అనుబంధంగా. ఒకటి, అమెరికా ఫైనల్ డెస్టినేషనా ఎవరికైనా? అసలు ముందర ఆలోచన నుంచి బయటపడాలి. ఫైనల్ డెస్టినేషన్ అంటే ఇప్పుడు నేను ఎస్ నో, ఒక రకంగా ఎస్ అంటాను, ఒక రకంగా నో అంటాను. ఎందుకంటే ఇప్పుడు మన భారత్ లాంటి కంట్రీస్ బాగా డెవలప్ అవుతున్నాయి, అది లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు మేము ఇండియా వెళ్ళి 25-28 సంవత్సరాలు అవుతుంది కదా అమెరికా వెళ్ళి. ఇప్పుడు మాకు ఎట్లా ఉంది ఆలోచన, నీకు మన అమెరికాలో మేము చూసాం సిస్టమ్ అంతా ఎట్లా ఉంది, ఎట్లా ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది. బట్ అట్ ది సేమ్ టైమ్ ద ఇండియా ఈజ్ ఆల్సో గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. టెక్నాలజీ పరంగా కానీ నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ ఇండియా కూడా
మంచి మంచి కంపెనీస్ వస్తున్నాయి, నీకు స్టార్టప్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు. నీకు ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నువ్వు హైదరాబాద్లో చూస్తే ఇప్పుడు లివింగ్ ఇన్ హైదరాబాద్ గచ్చిబౌలి అండ్ లివింగ్ ఇన్ న్యూయార్క్, ఐ డోంట్ ఫీల్ మచ్ డిఫరెన్స్. అండ్ ఐ ఫీల్ మోర్ కంఫర్టబుల్ హియర్, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ మై ఓన్ కంట్రీ. ఇప్పుడు నా ఓన్ సొంత ప్లేస్ అనే దాన్ని తీసి పక్కన పెట్టేస్తే ఆ కంఫర్ట్ జోన్ చూసుకుంటే ఏంటంటే నీకు మచ్ డిఫరెన్స్ ఏం లేదు. అంత నీకు సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్నప్పుడు వై నాట్, వై షుడ్ ఐ గో దేర్ అండ్ నేను నా రిటైర్మెంట్ లైఫ్ నేను అక్కడ. నేను మీ నుంచి ఈ ఆన్సర్ కోసం ఆ ప్రశ్న వేసాను అనమాట. ఇప్పుడు ఇలాంటి అద్భుతమైన అవకాశాలు ఇక్కడ దొరుకుతున్నప్పుడు పరిగెత్తి పాలు తాగాల్సిన అవసరం లేదనే ఒక మెసేజ్ అయితే బలంగా వెళ్ళాలి కదా. అది అదే అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఇండియా అమెరికాకి ఎందుకు వెళ్ళేవాళ్ళు, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, అండ్ వీ హ్యావ్ ఐఎస్బి, వీ హ్యావ్ ఐఐఎమ్స్, వీ హ్యావ్ ఐఐటీస్, వాటి మీద ఫోకస్ పెట్టట్లేదు. ఇలాంటి అంటే నీకు అసలు డిఫరెంట్ థాట్ ప్రాసెస్ వెళ్తుంది, అది కదా ప్రాబ్లం. నీకు ఎలా ఇప్పుడు మనకి ఇప్పుడు అట్లా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ చూస్తే మనకి ఇక్కడ మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, అంకుల్ ఎందుకు వై షుడ్ ఐ గో దేర్, ఐఎమ్ వెరీ హ్యాపీ అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఇండియాలో నేను చాలా హ్యాపీ. ఐఐఎమ్స్లో చదివేవాళ్ళు, నీకు ఐఎస్బీలో చదివేవాళ్ళు, IIITలో చదివేవాళ్ళు, నీకు ఇక జెమ్స్ ఉన్నారు, ఇక్కడ నుంచి జెమ్స్ బయటకు వచ్చారు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది అంతా ఏంటంటే కొంచెం ఫాల్స్ ప్రెస్టేజ్, వాటిలో సీట్లు రాలేని వాళ్ళు, తెచ్చుకోలేని వాళ్ళు, వాళ్ళ ఫోకస్ అమెరికా మీద పోతుంది. అమెరికా కాకుండా ప్రత్యామ్నాయంగా యూరోప్లో ఏమైనా అవకాశాలు ఉన్నాయా? యూరోప్లో నీకు ఇంత ఫాస్ట్గా సెటిల్ అయ్యే అంటే అవకాశాలు ఉండవు కదా, జాబ్ ఆపర్చునిటీస్ లేవు. కెనడా బాగా ఎంకరేజ్ చేసింది మొన్నటి దాకా. ఇప్పుడు కెనడా కూడా దర్ వర్ సమ్ ఇష్యూస్. మీకు అమెరికా కెనడా కూడా కొంచెం రిఫ్ట్ ఉంది. సో కెనడా స్టార్ట్ చేశారు. కెనడా ఇంతకుముందు మామూలుగా కెనడియన్ గ్రీన్ కార్డ్ అవన్నీ చాలా తొందరగా ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళకి ఎడ్యుకేషన్ పాయింట్ సిస్టమ్ ద్వారా ఎంకరేజ్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అక్కడ కూడా ఏంటంటే బాగా ఎక్కువైపోయి ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఫ్రీగా ఇస్తారు. కెనడా చాలా బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా. బట్ ద ప్రాబ్లం ఏంటంటే నీకు ఐటీ అనేది నీకు యూఎస్లో ఉన్నంత వేరే ఏ కంట్రీస్లో లేదు, ఈ కంపెనీస్ కానీ. బట్ ఈ భూమ్ ఎంతకాలం నడుస్తుంది సార్? ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మనం ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ సీఎం గురించి మాట్లాడుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు. ఆయన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ వాంట్స్ టు సెటప్ ఇన్ ఏపీ. ఆయన ఏదైనా అనుకుంటే చేస్తారు, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అవుతుంది. బట్ ఆయన టెన్యూర్లో అదైతే అవుతుందని అయిన తర్వాత అవకాశాలు ఇక్కడే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నీకు ఆ జాబ్ థ్రెట్ అనేది నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందా అండి? అమెరికాలో ఉంది. మాలాంటి అవుట్డేటెడ్ టెక్నాలజీలో వాళ్ళకి మళ్ళీ సర్దుకోవాల్సిందే దాదాపుగా. ఇప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ నీకు ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఇప్పుడు సపోజ్ 50sలో ఉన్న మాలాంటి వాళ్ళు మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం నేర్చుకొని అప్గ్రేడ్ అయ్యి ఆ టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యి జాబుల్లో సర్వే అవ్వటం అనేది కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది 100%. ఇప్పుడు అట్లానే అందరూ ఉండకపోవచ్చు, డెఫినెట్గా అయితే నీకు పర్సంటేజ్ ఎక్కువ శాతంకి కొద్దిగా కష్టమే. ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నారు యూనివర్సిటీస్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్ అన్నీ తీసుకొని దాని మీద స్టూడెంట్స్ని తయారు చేసి ఫ్యూచర్లో ఏంటంటే వాటి మీద ఎక్కువగా టర్న్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగా ఇప్పుడు మనిషి ఉపాధిని తినేసే ఒక భూతంలాగా రాబోతోందా? అట్లా కాదు, పీపుల్ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్స్. అట్లా కాదు, ఒక 5 చేసే పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పర్సన్ హైర్ చేసుకుంటే సరిపోతుంది. దట్ వే ఏంటంటే నీకు 5-10 మంది చేసే పని ఇప్పుడు 10 మంది స్టాఫ్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు నీకు వీళ్ళందరితో అవకాశం ఇప్పుడు ఇక్కడ ఉన్నారండి. ఇప్పుడు 4 సెటప్ ఇదంతా పెట్టుకొని ఒక 5-6 కావాల్సి వస్తుంది. ఈ సిస్టమ్ను ఒకసారి నువ్వు సెటప్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ సెటప్ చేసుకుంటే అవసరం లేదు. దాన్ని ఆపరేట్ చేసి చేయగలిగే ఒక పర్సన్ ఉంటే మొత్తం సెటప్ అయిపోద్ది, నువ్వు కూర్చొని ఇంటర్వ్యూ చేసి మాట్లాడుకోవటమే. ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఉంది. ఇప్పుడు అంతా మారిపోతుంది కదండి వాసు గారు. ఇప్పుడు నాకు కొత్తగా తెలిసిన విషయం ఏంటి, బ్లింకిట్ అంట హైదరాబాద్. అవును, 10 నిమిషాల్లో ఉంటుంది. నాకు తెలియదు ఈ విషయం, నాకు ఈ మధ్య తెలిసింది. బ్లింకిట్ అనేది 5-10 నిమిషాలు నీకు ఏది కావాలంటే అది తీసుకొస్తున్నాడు.
మనకేంటి అమెజాన్, ఇప్పుడు అమెజాన్ కొంచెం టైం తీసుకోవాలి, ఫ్లిప్కార్ట్ కానీ అన్నీ అది చూస్తే టక సిటీస్లో ఎస్పెషల్లీ ఇప్పుడు మన హైదరాబాద్ సిటీస్లో ఇప్పుడు ఏది అసలు నీకు బాడీ కదలటానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు నీకు. అదే ఫుడ్ యాప్స్, ఫుడ్ డెలివరీ యాప్స్ మన మొత్తం ఎవ్రీథింగ్. ఇప్పుడు అది మరి దానివలన నీకు గుడ్ అండ్ బ్యాడ్ బోత్ యూనో రెండు ఉంటాయి నీకు. ద సేమ్ వే ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే. ఇప్పుడు ఇప్పుడు యూనివర్సిటీస్లో దాదాపుగా కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్లో దీన్ని మ్యాండేటరీగా నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పెట్టారు. ఇప్పుడు మా పిల్లలైనా వాళ్ళందరూ దానికి సంబంధించి చదువుకొని జాబుల్లోకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు యంగ్స్టర్స్ వాళ్ళు కొంచెం డైనమిక్గా ఉంటారు, అప్పుడే కాలేజ్ నుండి బయటకు వచ్చిన వాళ్ళు యాక్సెప్టబిలిటీ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, నీకు ఉంటుంది, అది వాడుతున్నారు కూడా. సార్ ఇప్పటివరకు ఎడ్యుకేషన్ సెక్టర్ గురించి మాట్లాడాను సార్. ఇంకొక ఈ $5 million గోల్డ్ కార్డ్ అంటే $50 million. ఇట్ కమ్స్ అరౌండ్ 47 or 45 crores ఇండియన్ కరెన్సీ. నాకు ఒక 50 కోట్లు ఉంటే దగ్గర నేను అప్లై చేసుకుంటే నాకు శాశ్వత పౌరసత్వం ఇస్తుంది అమెరికా? ఇస్తారు, కానీ దానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నీకేంటి, నువ్వు అక్కడ వచ్చి వ్యాపారం పెట్టుకొని సెటిల్ అవ్వడానికి, నీకు జాబ్స్ కావాలంటే చేసుకోవడానికి అట్లా ఉంటాయి. బట్ దేర్ మైట్ బి సమ్ రిస్ట్రిక్షన్స్ టూ. ఇప్పుడు మామూలు గ్రీన్ కార్డ్ హోల్డర్కి అలా అంటలేదు కదా ఆయన. ఎవరు పే చేయగలిగితే వాళ్ళకి ఇచ్చేస్తా అంటున్నాడు. రేపు పొద్దున్న దావుద్ ఇబ్రహీం, చోటా షకీలు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారండి. అట్లే ఉండదు, మీకు ఎవరు పెడితే వాళ్ళు ఎవరు. ఇప్పుడు ఈవెన్ దో నువ్వు ఫస్ట్ ద బేసిక్ ఫండమెంటల్ కండిషన్ ఏంటంటే నీకు ఆ అమౌంట్ అంతా నీకు వైట్ అమౌంట్ కావాలా. నీ బ్యాంక్లో నీకు రియల్గా నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ రిటర్న్ చేసి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని నీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు రావాలి, ఆర్ నీ బిజినెస్ అకౌంట్ నుండి డబ్బులు రావాలి. దానికి సంబంధించిన రిటర్న్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. నీకు ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడంలో అమెరికా ది బెస్ట్. రైటే. ఇప్పుడు ఇండియా నుంచి ఆ అమౌంట్ జమ చేసేవాడు ఎలాగో వైటే చేస్తాడు, ఇంకోటి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఆ ఐటీ రిటర్న్స్, ఆ వ్యవహారం, ఆ తలకాయ పంత ఇండియా పడాలి కదా. అమెరికాకి ఏంటి సంబంధం? అంటే అమెరికా నీకు మొత్తం స్క్రూటినీ చేస్తారు కదా. ఓకే, అంటే ఈ అమౌంట్ అనేది ఇక్కడ నుంచి కూడా వాళ్ళు తెప్పించుకుంటారు కదా. అన్నీ సబ్మిట్ చేయాలి మీరు అన్నీ సబ్మిట్ చేసేసి నీకు ఈ ఇన్కమ్ అనేది జెన్యూన్. నీకు అప్పటికప్పుడు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఏది ఇలాగా కోర్సులు చేయడానికి చదువుకునే స్టూడెంట్స్ చేసినట్టు కాదు. తరో బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. ఒకవేళ తరో బ్యాక్గ్రౌండ్ చెక్ చేయలేదనుకోండి, ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే టైప్ అవుతుంది. ఇప్పుడు ముందు వస్తాడు కంట్రీకి, వాళ్ళు ఏదో మేనేజ్ చేసి వచ్చాడు అనుకోండి, నీకు తర్వాత తెలిసినా కానీ మొత్తం ఆ డబ్బులు రావు, నువ్వు వెనక్కి వచ్చేస్తావు. నీకు పర్మనెంట్ డిపోర్టేషన్ పెడతారు నీ మీద. దాంట్లో ఏమి అన్నీ ఆలోచన చేస్తారు. వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. అమెరికా నెత్తిన ఉన్న అప్పు తీర్చుకోవాలంటే ఇలాంటివి ఎంకరేజ్ చేయాల్సిన ఒక ఇన్ఎవిటబిలిటీ ఉందనేది ప్రెసిడెంట్ ట్రంప్ మాట అండి. నిజంగా అంత అప్పు ఉందా? ఉంది కదా మరి. అంత అప్పు ఉంది కాబట్టే నీకు $1 trillion ఉంది అమౌంట్. నాకు ఖచ్చితంగా తెలియదు. సో అది పూడ్చుకొని మనం ఏంటంటే డెట్ లేని కంట్రీగా వెళ్దామని మంచి ఆలోచనే. అంటే ఒక దేశ అధ్యక్షుడిగా ఆయనకున్న ఆలోచనతో ఎటువంటి తప్పు లేదు. బట్ అలాగని పౌరసత్వాలు నమ్ముకోవటం మీరు సమర్థిస్తారా? అది ఇప్పుడు దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రంప్ అండ్ అదర్స్ అండి. నీకు ఒక బిజినెస్ మ్యాన్ కనో రియల్ పాలిటీషియన్స్కి ఉన్న తేడా. ఇప్పుడు నీకేంటి, ఇప్పుడు నీ కంపెనీ నష్టాల్లో ఉంది, మరి దాని లాభాల్లోకి తీసుకురావాలా, ఇన్వెస్టర్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, ఇది బిజినెస్ ఓనర్ థింకింగ్. ఓకే, సేమ్ వే బిజినెస్ మ్యాన్ నీకు కంపెనీ మన అమెరికాకు ఉన్నటువంటి అప్పులను తీర్చేసి చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నాడేమో. అయ్యుండొచ్చు, ఎందుకంటే ఇంకేది ఆయన సెకండ్ టర్మ్ ఇస్ ద లాస్ట్ టర్మ్ ఫర్ ఎనీ ప్రెసిడెంట్. అవును. సో ఈ తర్వాత వచ్చే వాళ్ళు మళ్ళీ ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు, ఎలాంటి మార్పులు చేస్తారో తెలియదు. కన్నా ముందు మనకి ఒక మంచి సిస్టమ్ ఉంది ఆల్రెడీ, ఇన్వెస్ట్మెంట్ వీసా అని. ఇప్పుడు దాంట్లో ఏంటి, ఇప్పుడు నీకు 1.5 million పెడితే నీకు ఇన్వెస్ట్మెంట్ వీసాకి వచ్చేది, నీకు కండిషన్స్ బేసిస్ మీద నీకు గ్రీన్ కార్డ్ ఇస్తారు. అండ్ ఆల్సో దే వుడ్ గివ్ యువర్ మనీ బ్యాక్. నువ్వు పెట్టిన 1.5 million మళ్ళీ నీకు వెనక్కి ఇచ్చేసేవాళ్ళు. అది ఉంది.
ఇప్పుడు ఇదంతా నాన్ సెన్స్ అని కొట్టేసేసి అట్ట కాదు, నువ్వు మాకు మనీ మేము అప్పు తీర్చుకోవడానికి మాకు డబ్బులు కావాలా, నీ దగ్గర జెన్యున్గా సంపాదించిన మనీ అంటే బాగా రిచ్ పీపుల్ని టార్గెట్ చేసి నీకు మా కంట్రీ మీద ఇంట్రెస్ట్ ఉందా, ఇన్ని కోట్లు కట్టు, ఒక 50 million కట్టు, నీ గ్రీన్ కార్డ్ ఇస్తాం, దర్జాగా రా, ఎంజాయ్, యూ సెటిల్ హియర్. అది లేదంటావా ఈ దొంగ తిరుగుడు వ్యవహారం వద్దా అంటున్నాడు ట్రంప్. రైట్, అంటే ఇన్వెస్ట్మెంట్ వీసా అనేది ఇక మీద ఉండబోదు, తీసేస్తారనుకుంటున్నాను నేను. సో ఈ డబ్బు రాదు వెనక్కి ఇంకా, ఎందుకంటే అది ఇది రాదు. కొనుక్కోవటమే కదా. ఇప్పుడు ఈ 50 million అనేది నో. ఇప్పుడు బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకున్నట్టే, అంతే. ఇది కొనుక్కున్నట్టే. అండ్ రెండోది ఇదే పర్టికులర్ ఆస్పెక్ట్లో అండి, సరే ఎంతో కొన్నాళ్ళకు 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు అప్పు తీరిపోతుంది అనుకుందాం, ఏది అట్లీస్ట్ ఈయన 10 years తీరిపోతుంది అని అనుకుందాం, తర్వాత లిబరలైజ్ చేసి ఆయన ఇప్పుడు వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఆపేస్తున్నాను అంటాడు, దాన్ని మొత్తం తీసేస్తున్నాను అనకపోయినా ఇప్పుడు మాకు అవసరం లేదు, ఎనఫ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి మేము ఇచ్చేసాము, అదే ఇప్పుడు ఈ 50 million ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నాయి మాకు సరిపోయింది, అవసరం లేదు అనొచ్చు. మరి అవసరం లేదన్నప్పుడు ఇంకా ఉండదు. గ్రీన్ కార్డుకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ వాన్స్ ఆయన ఒక మాట అన్నారు, అదేమి శాశ్వత పౌరసత్వం కాదు కదా మరి, ఇప్పుడు ఉండటం వరకే, అంతే, శాశ్వత పౌరసత్వం అనేది కాదు. ఆయన ఒక బాంబు పేల్చాడు. సో మరి ఆ లెక్కన ఎన్ఆర్ఐల్లో కొంత ఆందోళన ఉంటుందిగా. ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎప్పుడు శాశ్వత పౌరసత్వం కాదండి. నువ్వు సిటిజన్షిప్ తీసుకుంటేనే పౌరసత్వం అనేది నీకు వస్తుంది. ఎన్నాళ్ళకి వస్తుంది గ్రీన్ కార్డు తీసుకున్న? ఇది డిపెండ్స్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్రంప్ రాకముందు అయితే నీకు ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ సిటిజన్షిప్కి అప్లై చేసుకుంటే డిపెండ్స్ ఆన్ ది లొకేషన్ నీకు 5-6 నెలల్లో వచ్చేసేది. ఓకే, మ్యాక్సిమం 1 year కొన్ని సెంటర్స్లో. లేదంటే ఆ అప్లికేషన్ పెట్టుకున్న వాడికి ఏదన్నా వేరే బ్యాక్గ్రౌండ్ దీంట్లో ఏమన్నా తేడా ఉంటే కొద్దిగా డిలే ఉంటుంది, కానీ ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉంటే నీకు వితిన్ 6 monthsలో నీకు సిటిజన్షిప్ వచ్చే ఇది ఉంది. 140 కోట్ల భారతీయుల్లో కనీసం 10 కోట్ల మంది గ్రీన్ కార్డు ట్రంప్ గోల్డ్ కార్డు కొనుక్కునే స్తోమత ఉన్నవాళ్ళు అని ఒక అంచనా అండి. కరెక్టే, కానీ ఇప్పుడు అంతమంది నీకు ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఏది మీరు చెప్పిన ఫార్ములా అన్నీ జెన్యూన్గా సబ్మిట్ చేసి కొనుక్కోగల స్తోమత ఉన్న వాళ్ళు 10 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో, ఈజీగా ఉన్నారు. కానీ అందరికీ కూడా అమెరికా వెళ్ళాలనేది వాళ్ళ మెయిన్ అవసరం కాదు కదా. వాళ్ళకి వాళ్ళేమంత దే ఆర్ నాట్ క్రేజీ అబౌట్ అమెరికా. ఏదో పిల్లలుంటే వెళ్ళొద్దాం అనుకుంటారు, లేదంటే విజిటింగ్కి వెళ్ళి కొంచెం లీజర్కి కొంత టైం స్పెండ్ చేసి రావాలనుకుంటారు తప్పితే నీకు అంత సౌండ్ పార్టీలు అంత డబ్బులున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారండి? ఇక్కడ ఉంటే పని మనుషులు కథ కమానిషు, నీకు ఇక్కడ నువ్వు చిటికేస్తే ఏమైనా వస్తాయి ఇక్కడ ఇండియాలో. బట్ ఇండియాకి వెళ్ళి వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకొని అవన్నీ అంతేముంది. ఇప్పుడు అంటే ఎక్సెప్ట్ బిజినెస్ పీపుల్, వాళ్ళకి బిజినెస్ ఆలోచనలు కొంచెం వాళ్ళ బిజినెస్ని అమెరికా లాంటి కంట్రీస్లో కూడా ఎక్స్పాండ్ చేసుకుంటే బాగుంటుంది అనే థింకింగ్ ఉన్న వాళ్ళు అయితే ఓకే, కానీ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళ ప్రైమ్ ఇంట్రెస్ట్ ఇంత డబ్బులు పెట్టి అమెరికా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలని అనుకుంటారని అనుకోను. ఎందుకంటే ఏమొస్తుంది దానివల్ల వాళ్ళకి, అన్లెస్ నీకేమన్నా బిజినెస్ ప్లాన్స్ ఉంటే తప్పిస్తే నీకు మామూలుగా ఏముంటుంది. ఇప్పుడు నేను చూసాను, నాకే ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో మంచి సర్కిలే ఉంది. ఇప్పుడు వాళ్ళకి అమెరికా గురించి మాట్లాడుతున్నప్పుడు నీకు 400-500Kకి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ వీసా గ్రీన్ కార్డ్ ఇచ్చేది ఉంది అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి మేము అక్కడికి వచ్చి, జస్ట్ చందు అమెరికా వచ్చి ఏం చేయాలి, ఏదో సరదాగా ఎప్పుడన్నా వచ్చి 1-2 months లేకపోతే 2-3 weeks వచ్చి టైంపాస్కి రావాల్సింది తప్పితే మేము తీసుకొని ఏం చేసుకోవాలి అన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలుసుకుంటే ఆ 2-3 కోట్లు 3-4 కోట్లు పెద్ద లెక్కలు ఉంది కూడా కాదు అలాంటి సౌండ్ పార్టీలు. బట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అది పెద్ద డిజైర్ లేదు, అదంతా అక్కడికి రావాలన్నా అమెరికా ఏదో గ్రీన్ కార్డ్ కావాలా అది అని ఏముండదు. ప్లస్ ఎస్పెషల్లీ మన ఇండియాలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏంటంటే అమెరికాకు పంపించి నాలెడ్జ్ కోసం ఎక్స్పోజర్ కోసం అమెరికాకు పంపించి
వాళ్ళని అక్కడ చదివించి మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి వ్యాపారాల్లో పెట్టుకొని ఇది చేసుకునే వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు అనిపిస్తే, మొన్నటి వరకు అయితే చాలామంది సినిమా స్టార్స్ దగ్గరుండి ఈవెన్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇప్పుడు డెలివరీ ఉంది వాడు అక్కడ డెలివరీ చేయించి వచ్చేవాళ్ళు. పౌరసత్వం, నీకు అమెరికా పౌరసత్వం వస్తుందని అట్లాంటివి కూడా జరిగింది. చాలా సినారియోస్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఫైనల్గా అండి, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల్లో చాలా వరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని చాలా డెమోక్రాట్స్ ఉన్న స్టేట్స్లో బాగా ప్రొటెస్ట్ వస్తుంది అండ్ చాలా కోర్ట్స్ కూడా అబ్జెక్షన్ పెడుతున్నాయి. ఈయన ఏంటి ఏమన్నా రికన్సైల్ అయ్యి వాటిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు వాళ్ళందరూ నో అంటే ఈయన ఏం చేస్తాడండి, అవన్నీ జరగాలి కదా. ప్రెసిడెంట్ ఈజ్ సుప్రీం కదా అండి. అంటే నీకు ప్రెసిడెంట్ సుప్రీంగా ఉండి తన పవర్ను ఉపయోగించి నీకు డెసిషన్స్ తీసుకున్నా కానీ దానికి యాక్సెప్టబిలిటీ ఉండాలి, నువ్వు జస్టిఫై చేసుకోగలగాల. మొన్న ఆయన ట్వీట్ కూడా చేశారు కదా సుప్రీంకోర్టు, వాళ్ళ అమెరికన్ సుప్రీంకోర్టు జడ్జెస్ డైరెక్ట్గా అంటున్నాడు లెఫ్ట్ సైకాలజీ తోటి, లెఫ్ట్ ఓరియంటేషన్ తోటి ఇట్లాంటి తీర్పులు ఇస్తున్నాను. అది ఓపెన్ అటాక్ ఆన్ జ్యుడిషియరీ కదా, అది బ్యాడ్. అట్లాంటివి దట్స్ నాట్ ఎ గుడ్ సైన్. అది పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నీకు ఆ జ్యుడిషియల్ సిస్టమ్నే నువ్వు నమ్మకపోతే నీకు అది రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది డెఫినెట్గా. ఫైనల్గా చంద్ర శ్రీనివాస్ గారు, మన బయలాటరల్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి భారత్కి అమెరికాకి? ట్రేడ్ కావచ్చు, ఇంకా ఎక్స్టర్నల్ అఫైర్స్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు. అమెరికాకి భారత్కి ఎప్పుడు బాగుంటుందండి. ఒకప్పుడు పాకిస్తాన్కి మంచి రిలేషన్షిప్ ఉండేది అమెరికాకి, బట్ మోర్ దెన్ పాకిస్తాన్ ఇప్పుడు స్లోలీ ఏంటంటే నీకు అమెరికా పవరు, ఇప్పుడు మనం అమెరికా మేధస్సు కానీ డిఫెన్స్ కానీ నీకు గవర్నమెంట్ అంటే ఇక్కడ మన ప్రధానమంత్రికి మన ప్రైమ్ మినిస్టర్కి మీద కూడా ఆధారపడి ఉంటుంది. నీకు ట్రంప్ అను నీకు మోడీ గారు చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు సింకప్పులు ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ కెమిస్ట్రీ బాగానే ఉంటుంది. అంటే నీకు ఏమంటారు దాన్ని, గివ్ అండ్ టేక్ పాలసీలు ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు అనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మన భారతదేశానికి కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. ఇంక బియాండ్ దిస్ ఏంటంటే నీకు పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు వెపన్స్, ఇప్పుడు వాటి కొనుగోళ్ళు, వీటన్నిటికీ అంటే ఇప్పుడు అమెరికా సప్లై చేసి ఇవన్నీ వాటి గురించి మాట్లాడంటే ఇది డిఫరెంట్ టాపిక్. అవునవును. బట్ ఓవరాల్గా 360 degreesలో చూస్తే బయలాటరల్ రిలేషన్స్ బాగానే ఉంటాయి అనుకుంటున్నా నేను. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్ కానీ బట్ నీకు ఒక జరుగుతున్న డెవలప్మెంట్స్ చూస్తుంటే ఏంటంటే నీకు భారత్ అండ్ యుఎస్ రిలేషన్షిప్ అనేది బాగుండాలి అండ్ పాజిటివ్ వేలో వెళ్తుందని అనిపిస్తుంది నాకు. బెటర్ దాన్ పాకిస్తాన్ అని అనుకుంటున్నాను నేను. మన హిడెన్గా ఏమన్నా జరిగితే మనం చెప్పలేకపోవచ్చు కాక, బట్ యునో యాజ్ ఆఫ్ నౌ సో యుఎస్ అండ్ ఇండియా దే హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ ఇన్ ఏ పాజిటివ్ డైరెక్షన్. ఐ హోప్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, చంద్ర శ్రీనివాస్ గారు సమగ్రంగా విశ్లేషించారు. ప్రత్యేకించి ఈ వీసాలు రిజెక్ట్ అవుతున్న తీరు, దాని వెనకాల ఉన్న గల కారణాలు, అండ్ మనల్ని మనం ఎక్కడ రివ్యూ చేసుకోవాలి, ఎలా సమీక్షించుకోవాలి, ఎక్కడ పొరపాటు జరుగుతోంది, ఇది జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలి, అంటే ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి కూడా చెప్పారు. అండ్ ఇంకోటి, ఏ దేశానికి ఆ దేశం ప్రథమ ప్రాధాన్యత, దాంట్లో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పట్టాల్సిన అవసరం కూడా లేదు. MAGA మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్ తోటి ఆయన అక్కడ పవర్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళ దేశం ప్రయారిటీస్ ఆయనకు ఉంటాయి, దాన్ని గౌరవించాలి. అలాగే మనకున్న లిమిటేషన్స్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి, మనకున్న పరిమితులు తెలుసుకోవాలి, పరిమితులు తెలుసుకొని విస్తృతి కోసం ప్రయత్నించాలి అనేది చంద్ర శ్రీనివాస్ గారు ఇస్తున్న సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ వన్స్ అగైన్. వాసుదేవన్ గారు, మీ నాలెడ్జ్కి కూడా నేను అంటే అడిగే వాళ్ళు క్వశ్చన్స్ బాగా అడిగితే చెప్పడానికి బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.